హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తిరుపతి వ్లాగ్ అన్నమాట. యాక్చువల్గా మేమైతే ఒక 2 months బ్యాకే ప్లాన్ చేసుకున్నాము. మాకు తెలిసిన వాళ్ళు విఐపి టికెట్ ఉంది వస్తారా అని అడిగారు. ఇంకా అలా ఛాన్స్ వచ్చాక వెళ్లకుండా ఉండలేం కదా, సో అందుకే కన్ఫర్మ్ అయితే చేసుకున్నాము. అలా తిరుపతి అయితే వచ్చాము. కింద చెక్కింగ్ అంతా అయిపోయాక కొండపైకి అయితే వచ్చేసాము. ఇంకా పైకి వచ్చేసాక ఇక్కడ జేఈఓ ఆఫీస్ అని ఉంటది, అక్కడ మనం విఐపి లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. లెటర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళి సబ్మిట్ చేయాలి. యాక్చువల్ గా ఒక్క లెటర్ మీద 6 members వెళ్ళొచ్చు. యాక్చువల్ గా మాకు విఐపి దర్శనం ఉన్నా సరే మేము జనరల్ దర్శనంకి వెళ్ళాము. అసలు ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది వీడియో మిడిల్ లో చెప్తాను, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అక్కడ లెటర్ సబ్మిట్ చేశాక రూమ్ అయితే అలోకేట్ చేస్తారు. మాకు రూమ్ రావడానికి ఒక 2 hours అయినా పట్టింది, అంత లైన్ ఉంది. ఇంకా రూమ్ కి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి కళ్యాణ కట్టుకి వెళ్దామని అనుకున్నాము. కానీ అప్పటికే అన్న ప్రసాదం టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందుకే ఫస్ట్ ప్రసాదంకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా లైన్ లోకి అయితే వచ్చేసాము. కానీ రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక్క సిట్టింగ్ లోనే చాలా ఎక్కువ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరమే లేదు, అంత టేస్టీగా ఉంది. ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మెయిన్ గా చెప్పాలంటే వాళ్ళు పెట్టే వడ అయితే ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తినేసాక కళ్యాణ కట్టకైతే వెళ్ళిపోయాము. మేమైతే కత్తెర్లు ఇచ్చాము. ఇంకా అక్కడ అంతా అయిపోయాక వెంటనే అందరం రూమ్ కి వచ్చేసి అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. యాక్చువల్ గా మా దర్శనం రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. సో ఈ రోజు అంతా మాకు ఖాళీ, ఏం చేయాలో తెలియక అలా తిరుగుతున్నాము. అలా వెళ్తుంటే ఇక్కడ మ్యాంగోస్ అయితే అమ్ముతున్నారు. కానీ కొండపైన మ్యాంగోస్ ఉంటాయి, ఎంత టేస్టీగా ఉంటుందో. అదే మ్యాంగోస్ మన కొండ కింద కొంటే అలా అనిపించదు. మీకు కూడా నాలా పాలైతే వెలిగించేశాక వరాహ నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ వరాహ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇది అందరికి తెలిసిన స్టోరీయే, కానీ అందరం ఫాలో అవ్వలేము. ఎందుకంటే మన దర్శనం టైమింగ్స్ అలా ఉంటది. సో అటు ఇటు అయితే అవుతుంది. ఇక్కడ కూడా చాలా ఎక్కువ రష్ అయితే ఉంది. చాలా సేపు అయితే లైన్ లో ఉండిపోయాము. ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. అండ్ రూమ్ కి వెళ్ళి చేసింది ఏం లేదు కదా, కొంచెం లేట్ గా వెళ్దామని అనుకున్నాము. కానీ మార్నింగ్ 4 o'clock కే మా దర్శనం స్లాట్ అని వచ్చిపోయాము. ఇంకా ఏమైనా బయటే తినేసి రూమ్ కి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మాకు ఇచ్చిన టైం కన్నా మేము ముందే రెడీ అయిపోయి ఉన్నాము. కానీ మాకు ఎవరైతే టికెట్ ఇచ్చారో వాళ్ళు ఒక 2 hours లేట్ గా వచ్చారు. యాక్చువల్ గా వాళ్ళకు కూడా తెలియదు ఇంత ఎర్లీ మార్నింగ్ దర్శనం స్లాట్ ఇచ్చేస్తారని. సో వాళ్ళ ట్రైన్ అయితే కొంచెం లేట్ వచ్చింది. ఇంకా అందరం రెడీ అయ్యి వెళ్లేసరికి వాళ్ళు ఇచ్చిన స్లాట్ టైం కన్నా 2 hours లేట్ గా వెళ్ళాము. ఇంకా అప్పటికే విఐపి బ్రేక్ దర్శనం క్లోజ్ చేసేసారని చెప్పారు. ఎంత బతిమలాడినా ఛాన్స్ అయితే లేదన్నారు. ఎందుకంటే అప్పటికే ఫ్రీ దర్శనం లైన్ అయితే వదిలేశారు. ఇంకా అలా అనగానే నేనైతే చాలా డల్ అయిపోయాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుంది అని. ఇంకా మమ్మల్ని అయితే జనరల్ లైన్ నుంచి పంపించారు. కానీ స్టార్టింగ్ నుంచి అయితే కాదు, ఒక చెకింగ్ పాయింట్ నుంచి అయితే పంపించారు. మా దర్శనం అయితే ఒక 1 hour లో కంప్లీట్ అయిపోయింది. నేనైతే దేవుణ్ణి చాలా బాగా చూసాను. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సీరియస్లీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. బయట హోటల్లో కన్నా ఇక్కడే చాలా బాగుంది. మీరు ఎవరైనా నెక్స్ట్ టైం తిరుపతి వస్తే పక్కాగా ఇలాంటి టిఫిన్స్ ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాక మాకైతే చాలా టైం ఉంది. మా ట్రైన్ కూడా నైట్ కి. సో ఇక్కడ నుంచి జపాలి వెళ్దామని అనుకున్నాము. ఒక కార్ అయితే బుక్ చేసుకున్నాము. 4 members కి 1000 rupees తీసుకున్నాడు. ఓన్లీ టైం కూడా అయిపోతుంది. సో మేము కిందకి దిగాలి కదా, అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాము. ఇంకా మాకు నైట్ కి ఫుడ్ కూడా మంచిగా ఉంటుందో లేదో అన్న డౌట్ తోని ఇక్కడే కొండపైన ఫ్రైడ్ రైస్ అయితే పార్సల్ చేంజ్ చేసుకున్నాము. ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి ఇక్కడ వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు, చాలా బాగా అనిపించింది. సింపుల్ గా డెకరేషన్ చేయించుకున్నారు. ఇంకా వ్యాన్ అయితే వచ్చేసింది, ఎక్కేసి కిందకైతే దిగిపోతున్నాము. ఇంకా ఈ వీడియో ఇలా ఎండ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా మా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.